హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మౌలి. మీరు చూస్తున్నారు మౌలి టెక్ ఇన్ తెలుగు. జియో ఫ్రీడమ్ ప్యాక్ ఆఫర్స్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. దీనిపైన ఆల్రెడీ డెడికేటెడ్గా వీడియోస్ కూడా చేయడం జరిగింది. కాకపోతే ఇందులో చాలా మందికి అయితే కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి. ఇందులో కొన్ని మేజర్గా అడిగే డౌట్స్ ఏంటంటే ఇందులో ఏ ప్యాక్స్ వస్తున్నాయి అంటే ఇందులో వీళ్ళు 899 ప్యాక్ ఇస్తున్నారు కదా. 899 ప్లాన్లో మనకి ఏ ఓటీటీస్ వస్తున్నాయి అండ్ అలాగే ఛానల్స్ ఏంటి అండ్ అలాగే ఇందులో వచ్చే డేటా బెనిఫిట్స్ ఏంటి ఉన్నాయి అని చాలామందికి డౌట్ ఉంది. అండ్ అలాగే న్యూ కస్టమర్స్కి అయితే ఏ ప్రైస్ పడుతుంది అండ్ అలాగే ఓల్డ్ కస్టమర్స్కి అయితే ఏ ప్రైస్ పడుతుంది అని చాలామందికి అయితే డౌట్స్ అయితే ఉన్నాయి. సో ఈరోజు ఈ వీడియోలో ఆ డౌట్స్ అన్నిటిని కూడాను క్లారిఫై చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఇఫ్ ఇన్ కేసు ఈ వీడియో చూసాక కూడాను మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రతి ఒక్క కామెంట్కి కూడాను రిప్లై ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీళ్ళు మనకి ఈ ఫ్రీడమ్ ప్యాక్ ఆఫర్స్లో ప్రొవైడ్ చేస్తున్న ఆఫర్ వచ్చేసి 899 ప్యాక్. ఇందులో మనకి 18% జిఎస్టీ కనుక కలుపుకున్నట్లయితే ఎవ్రీ మంత్ కూడాను మనకి 1060 రూపీస్ వరకు కూడాను అప్రాక్స్గా అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఇందులో వచ్చే బెనిఫిట్స్ కనుక చూసినట్లయితే ఇందులో మనకి 12 వరకు కూడాను ఓటీటీ అప్లికేషన్స్ వస్తాయి. ఈ 12 ఓటీటీ అప్లికేషన్స్ అన్ని కూడాను మీరు ఇక్కడ స్క్రీన్ పైన అయితే చూడొచ్చు. మేజర్గా మనకి జియో హాట్స్టార్ ఉంటుంది అండ్ అలాగే G5 ఉంటుంది, సోనీ లీవ్ ఉంది, ఈటీవీ విన్ కూడా ఉంది, సన్ నెక్స్ట్ కూడా ఉంటుంది. సో మిగతా ఓటీటీ అప్లికేషన్స్ అన్ని కూడా మీరు ఇక్కడ స్క్రీన్ పైన అయితే చూడొచ్చు. అండ్ అలాగే ఇది మనకి ఎయిర్ ఫైబర్లో అవైలబుల్గా ఉంది అండ్ అలాగే ఆప్టికల్ ఫైబర్లో కూడా అవైలబుల్గా వస్తుంది. ఎయిర్ ఫైబర్లో కనుక చూసుకున్నట్లయితే మనకి పర్ మంత్ 1000 GB మాత్రమే డేటా ప్రొవైడ్ చేస్తారు. దెన్ ఆఫ్టర్ వన్స్ ఎప్పుడైతే ఈ 1000 GB కంప్లీట్ అయిపోతుందో కంప్లీట్ అయిపోయాక కూడా మీకు 64 kbpsకి అయితే స్పీడ్ అనేది డ్రాప్ అవడం జరుగుతుంది. చాలా వరకు మీకు ఎగ్జిక్యూటివ్స్ కూడాను అన్లిమిటెడ్ డేటా అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఈ 1000 GB అయిపోయాక మీకు డేటా అనేది స్టాప్ అవ్వదు, బట్ మీకు డేటా స్పీడ్ అనేది తగ్గిపోతుంది. 100 MBps స్పీడ్ ఉన్న డేటా అనేది మీకు జస్ట్ 64 kbpsకి అయితే డ్రాప్ అవడం జరుగుతుంది. సో ఈ ఒక్క విషయం అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఆప్టికల్ ఫైబర్ యూజర్ కనుక అనుకున్నట్లయితే మీకు ఎవ్రీ మంత్ కూడాను 3300 GB అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో ఇందులో మీకు డేటా గురించి ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు. బట్ ప్రతి వీడియోలో కూడా నేను చెప్పేది ఒకటే, మీరు ఎయిర్ ఫైబర్ అండ్ అలాగే ఆప్టికల్ ఫైబర్ రెండు కూడా మీ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి అనుకునేటప్పుడు మీరు కంపల్సరీగా ఆప్టికల్ ఫైబర్ని అయితే చూజ్ చేసుకోండి. అదర్వైజ్ మీకు ఇంకా ఏ ఆప్షన్ లేదు అనుకునేటప్పుడు ఎయిర్ ఫైబర్కి అయితే వెళ్ళొచ్చు. ఎయిర్ ఫైబర్లో మేజర్గా ఫేస్ చేసే ఇష్యూ ఏంటంటే ఎప్పుడైనా సరే క్లైమేట్ కండిషన్స్ బాగాలేవు, వర్షం పడుతుంది లేదంటే ఎక్కువ గాలి వేస్తుంది అనుకునేటప్పుడు మీకు ఇంటర్నెట్ స్పీడ్ కానీ లేదంటే టీవీ ఛానల్స్ కానీ స్ట్రక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంటర్నెట్ స్పీడ్ అనేది ఎయిర్ ఫైబర్లో ఎప్పుడు కూడా కాన్స్టెంట్గా రాదు. వీళ్ళు ప్రామిస్ చేసేది ఏంటంటే 100 MBps అప్లోడ్ స్పీడ్ అండ్ అలాగే డౌన్లోడ్ స్పీడ్ రెండు కూడాను సిమెట్రికల్గా ఉంటాయని చెప్పేసి వీళ్ళైతే ప్రామిస్ చేస్తారు. బట్ మనకి ఎయిర్ ఫైబర్లో ఆ ఇష్యూ అయితే ఉంది. ఎందుకంటే అప్లోడ్ స్పీడ్ వేరేగా ఉంటుంది, డౌన్లోడ్ స్పీడ్ సపరేట్గా వస్తూ ఉంటుంది కాబట్టి రెండు కూడా మనకి సేమ్ అయితే ఉండవు. ఏదైతే మనకి ఆప్టికల్ ఫైబర్లో ఉందో ఆప్టికల్ ఫైబర్లో వీళ్ళు ప్రామిస్ చేసే సిమెట్రికల్ స్పీడ్ అయితే యాజ్ ఇట్ ఈస్గా వస్తుంది. సిమెట్రికల్ స్పీడ్ అంటే ఏంటంటే మనకు అప్లోడ్ స్పీడ్ ఎంతైతే ఉందో డౌన్లోడ్ స్పీడ్ కూడాను సేమే వస్తుంది. దీన్నే వీళ్ళు సిమెట్రికల్ స్పీడ్ అని చెప్పేసి మెన్షన్ చేస్తూ ఉంటారు. సో ఏదైతే ఈ ప్లాన్స్ ఉన్నాయో దీన్ని వీళ్ళు 2 కేటగిరీస్గా డివైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ వన్ ఏంటంటే మనకి న్యూ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సపరేట్గా ఉంటుంది అండ్ అలాగే ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సపరేట్గా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి న్యూ కస్టమర్స్ గురించి కనుక చూసుకున్నట్లయితే న్యూ కస్టమర్స్ మనకి ఒకేసారి 12,122 రూపాయలు కనుక పే చేసినట్లయితే 18 months పాటు మనకి అన్లిమిటెడ్ వైఫై వస్తుంది అండ్ అలాగే 100 MBps స్పీడ్తో వస్తుంది అండ్ అలాగే 1000+ టీవీ ఛానల్స్ వస్తాయి. ఇందులోనే మనకి 200+ HD ఛానల్స్ కూడాను ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ అలాగే 12 వరకు కూడాను ఓటీటీ అప్లికేషన్స్ కూడాను వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఏదైతే మీరు ఈ 12,122 రూపీస్ పే చేస్తారో ఇది ఇన్క్లూడింగ్ జిఎస్టీ అని చెప్పుకోవచ్చు. ఎక్స్ట్రా జిఎస్టీ ఏమీ పడదని చెప్పుకోవచ్చు. సో ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి జస్ట్ 15 months మాత్రమే వ్యాలిడిటీ వస్తుంది అండ్ అలాగే ఎవరైతే న్యూ కస్టమర్స్ ఉన్నారో వీళ్ళకి 18 months పాటు వీళ్ళు వ్యాలిడిటీ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు ఎవరైతే న్యూ కస్టమర్స్ ఉన్నారో వీళ్ళకి అప్రాక్స్గా 7,000 వరకు కూడాను సేవింగ్స్ వస్తాయని చెప్పుకోవచ్చు. కొన్ని క్యాలిక్యులేషన్స్ కనుక చూసినట్లయితే 1060 రూపీస్ పర్ మంత్ కనుక క్యాలిక్యులేట్ చేసినట్లయితే ఇది జస్ట్ 12 months కనుక మీరు పే చేసినట్లయితే మీకు ఆల్మోస్ట్ 18 months అయితే ఫ్రీగా రావడం జరుగుతుంది. అదర్వైజ్ మీకు ఏదైతే మీరు 12,000 రూపీస్ పే చేస్తున్నారో దీన్ని 18 months కనుక డివైడ్ చేసినట్లయితే అప్రాక్స్గా మీకు ఎవ్రీ మంత్ కూడాను 673 రూపీస్ అయితే పడడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు ఒక క్యాలిక్యులేషన్ కనుక చూసినట్లయితే జనరల్గా మీరు ఏ ఆఫర్స్ లేకుండా కనుక ఒక 30 MBps స్పీడ్ కనుక తీసుకోవాలనుకున్నట్లయితే
మీకు 707 రూపీస్ అయితే ఎవ్రీ మంత్ కూడా పడడం జరుగుతుంది. బట్ ఇక్కడ మనకి 30 ఎంబీపీఎస్ కంటే తక్కువ రేట్లోనే మనకి 100 ఎంబీపీఎస్ ప్లాన్ అయితే వీళ్ళు ప్రామిస్ చేస్తున్నారు. సో ఆఫర్ 2 మనకు వచ్చేసి ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కూడాను ఇది ఆఫర్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో మీరు 10,000 రూపీస్ కనుక పే చేసినట్లయితే మీకు 15 మంత్స్ వ్యాలిడిటీతో ఈ కనెక్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సేమ్ ఇందులో కూడాను 100 ఎంబీపీఎస్ స్పీడ్తో అన్లిమిటెడ్ డేటా వస్తుంది అండ్ అలాగే 1000+ టీవీ ఛానల్స్ వస్తాయి అండ్ అలాగే 12 వరకు కూడాను ఓటీటీ అప్లికేషన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఏదైతే ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ ఉన్నారో వీళ్ళకి అప్రాక్స్గా 6,000 వరకు కూడాను సేవింగ్స్ అయితే వస్తుంది ఈ ఆఫర్ పైన. సో చాలా మందికి ఉన్న ఇంకో డౌట్ ఏంటంటే ఎగ్జిస్టింగ్ గా మీరు ఒక 30 ఎంబీపీఎస్ ప్లాన్ లో కనుక ఉన్నారు అనుకున్నట్లయితే మీరు ఈ రీఛార్జ్ని చేసుకోవచ్చు అంటే హ్యాపీగా చేసుకోవచ్చు. మై జియో అప్లికేషన్కి వెళ్ళి ఈ అమౌంట్ని కనుక మీరు రీఛార్జ్ చేసుకున్నట్లయితే ఎగ్జిస్టింగ్గా మీరు ఎప్పుడైతే బిల్ సైకిల్ ఉంటుందో ఆ బిల్ సైకిల్ వరకు కూడాను పాత ప్లాన్ రన్ అవుతుంది. దెన్ ఆఫ్టర్ ఎప్పుడైతే మీకు ఆ బిల్ సైకిల్ కంప్లీట్ అయిపోతుందో అవ్వగానే మీకు కొత్త ప్లాన్ అయితే ఆటోమేటిక్గా యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు వెంటనే పాత ప్లాన్ అవసరం లేదు, పాత ప్లాన్ పోయినా పర్వాలేదు, మనకి కొత్తదే కావాలి అనుకున్నట్లయితే వెంటనే మీరు కొత్త ప్లాన్ కూడాను ఈజీగా మై జియో అప్లికేషన్ నుంచి యాక్టివేట్ చేసుకోవచ్చు. చాలా వరకు కూడాను ఇది ఏ టెక్నాలజీస్ వరకు వర్క్ అవుతుంది అనేది చూసినట్లయితే జనరల్గా మనకి ఇప్పుడు 3 టెక్నాలజీస్ అయితే ఉన్నాయి. జియో ఎయిర్ ఫైబర్లో కనుక చూసినట్లయితే FTTX ఒకటి ఉంటుంది అండ్ అలాగే UBR టెక్నాలజీ ఉంది అండ్ అలాగే Sub6 ప్లాట్ఫామ్లో కూడాను మనకి వీళ్ళు బ్రాడ్బ్యాండ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఈ 3 ప్లాట్ఫామ్స్లో కూడాను మనకి ఈ ఆఫర్ అయితే అప్లికేబుల్ అవుతుంది. సో వన్స్ ఎప్పుడైతే మీకు ఈ 15 మంత్స్ కానీ లేదంటే 18 మంత్స్ కానీ కంప్లీట్ అయ్యాక మీకు ఇది ఆటో రెన్యువల్ అవుతుందా లేదంటే మాన్యువల్గా మీరు చేసుకోవాలని చూసినట్లయితే ఇది ఎటువంటి ఆటో రెన్యువల్ ఆప్షన్ అయితే లేదు. ఇది యాజ్ ఆఫ్ నౌ 2026 ఆగస్ట్ వరకు మాత్రమే ఈ ప్లాన్ అయితే వీళ్ళు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఎప్పుడైతే మీకు 15 మంత్స్ కానీ లేదంటే 18 మంత్స్ కంప్లీట్ అయిపోతాయో అప్పుడు మీకు ఏ ప్లాన్స్ అయితే ఉన్నాయో ఇఫ్ ఇన్ కేస్ మీకు 100 ఎంబీపీఎస్ ప్లాన్ కనుక చూసినట్లయితే ఎవ్రీ మంత్ కూడా 1,060 రూపీస్ అయితే ప్రెజెంట్ ఉంది కాబట్టి ఇదే ప్రైస్ని మీకు అప్పుడు అప్లికేబుల్ అవుతుంది. మంత్లీ చేసుకోవచ్చు లేదంటే క్వార్టర్లీ చేసుకోవచ్చు లేదంటే ఇయర్లీ కూడాను అప్పుడున్న ఆఫర్స్ ప్రకారం అయితే మీరు రీఛార్జ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో చాలా మంది ఇంకో డౌట్ ఏంటంటే ఈ ప్లాన్స్ మనకి పర్మనెంట్గా ఉంటాయా లేదంటే టెంపరీ అని చెప్పేసి అడుగుతున్నారు. ఇది టెంపరీగానే చెప్పుకోవచ్చు. ఏదైతే మనకి ఎవ్రీ ఇయర్ కూడాను వీళ్ళు ఫ్రీడమ్ ప్యాక్స్ అని లాంచ్ చేస్తుంటారు కదా, ఈ ఇయర్ అయితే ఈ ఫ్రీడమ్ ప్యాక్ని వీళ్ళు లాంచ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఇయర్ విషయానికి వస్తే నెక్స్ట్ ఇంకా వేరే ప్లాన్స్ ఏమైనా లాంచ్ చేయొచ్చు, ఇంకా బెటర్గా ఉండొచ్చు లేదంటే ఇదే బెటర్ ప్లాన్ అయ్యి ఉండొచ్చు. అదే అనేది ఇప్పుడే చెప్పలేమని చెప్పుకోవచ్చు. సో ఈ ప్లాన్స్ అనేవి ప్రజెంట్ టెంపరీగా ఉన్న ప్లాన్స్. అదర్వైజ్ మీకు మిగతా ప్లాన్స్ ఏవైతే ఫస్ట్ నుంచి ఉన్నాయో ఆ ప్లాన్స్ అన్ని కూడాను కాన్స్టెంట్గా ఉండే ప్లాన్స్ అని చెప్పుకోవచ్చు. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకున్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ మౌలి సైనింగ్ ఆఫ్.